హాయ్ గైస్, మన సంక్రాంతి బరిలోకి దిగబోతున్న లాస్ట్ తెలుగు సినిమా నాసామిరంగా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో చూద్దాం మన కింగ్ నాగ్ మాస్ అవతార్లో అసలు ఎలా ఉండబోతున్నారు, ఈ ట్రైలర్లో అసలు ఏం చెయ్యబోతున్నారు, విజయ్ బిన్ని అసలు ఎలా చూపించబోతున్నాడు, మన కింగ్ నాగ్ని అసలు ఏం ఉండబోతుంది ఈ సినిమాలో అనేది ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి మనం తెలుసుకుందాం. కీరవాణి గారి మ్యూజిక్, నాగ్ లుక్, అంజీ మంచి మాస్. ఎవరన్నయ్యా మనకిష్ట లవ్స్ ఏంటిది? కెట్టైకి నరకడం తెలుస్తుంది కానీ సరసమట్ట తెలుస్తుంది. ఇంత అందంగా తయారొచ్చావు. సినిమాకి వెళ్తున్నాం కదా, నువ్వు ఇట్ట లవ్ స్టోరీ కూడా. నా సామిరంగా ఓ మాట చెప్తాను, మనసులో పెట్టుకో. అట్లా పిత్రపోసి వస్తున్నావు, ఏమడిగింది ఏంటి? నోట్లో 2 ఏలక్కాలు వేసుకురమ్మంటావేంటి? ఏం డైలాగ్ బాబు అది. నన్ను ఇలా చూస్తే ఎట్ట అనిపిస్తుంది? ఊరి శివర గంధం నాగరాజన్ డాక్టర్ ఉంటాడు, ఆడి దగ్గర చూపించుకునేదాకా నువ్వు జనాల్లో తిరక్కే. కిందటేడాది పండక్కి ఏమైందో తెలుసా? హర్ష 25 ఏళ్ల క్రితం ప్రభలు వెళ్ళకపోతే వరదలు వచ్చాయని అబ్బో. మా ఊళ్ళో ఇప్పటికీ చెప్పుకుంటారు. అవుట్ అండ్ అవుట్ ఈ పాలి యాక్షన్. కిష్టయ్య వచ్చాడని మీ ఊళ్ళో చెప్పుకుంటారా? కిష్టయ్య ఈడోడు వెరైటీగా ఉన్నాడు. ఎవరనుకున్నావురా? కృష్ణయ్య. కిష్టయ్య. ఓకే, అంటే సావుకెదిరెళ్ళాలి. వచ్చే పండక్కల్లా మీ ఇద్దరు వేసేయకపోతే ఈ ఊర్లో మమ్మల్ని పాడెక్కించి మగాడు ఎవడరా? ఆహా, చాలా గొప్ప పని చేశావు. దడ. సాయంత్రం ప్రబల తీర్థం అయిన తర్వాత పోయి తెగిన తలలు ఎన్నున్నాయో లెక్కెట్టుకో. అబ్బో, నైస్ వార్నింగ్. ఓకే, ఈసారి పండక్కి నా సామిరంగా అబ్బో, ఈ సిగరెట్ వెలిగించుకునే ఫ్యాంటసీలు ఏంట్రా బాబు డైరెక్టర్లకు, నాకు అర్థం కాదు. అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాగుంది. ఓకే, సో గైస్, మొత్తానికి ఈసారి పండక్కి నాసామి రంగా అని మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళే అన్నిసార్లు అంటున్నారు కాబట్టి టీము చాలా కాన్ఫిడెంట్గా ఈసారి పండక్కి నాసామి రంగా కొట్టబోతుంది గట్టిగా అన్న కాన్ఫిడెన్స్తో ఈ ట్రైలర్ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఈ ట్రైలర్లో మన పండక్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని సమపాలుగా పెట్టుకొని ఈ ట్రైలర్ని ఒక మంచి రెగ్యులర్ టెంప్లేట్ తెలుగు మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ ఫార్మాట్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు అనేది త్రూ అవుట్ ద ట్రైలర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి రాసి పెట్టేశారనమాట. ఎందుకంటే ఈ ట్రైలర్లో అన్ని ఎలిమెంట్స్ అదే రేంజ్లో ఉన్నాయి కాబట్టి స్టోరీ కూడా కొంచెం మనకి తెలిసిన టెంప్లెట్లోనే ఉన్న ఆ స్టోరీ ప్రెజెంటేషన్ని కొంచెం డిఫరెంట్గానే ప్రజెంట్ చేయబోతున్నారు. యూజింగ్ రాజ్ తరుణ్ అండ్ అల్లర్ నరేష్ కొంచెం కామెడీ జనరేట్ చేస్తూ మన నాగార్జున గారిని ఒక మాస్ అవతార్లో చూపిస్తూ మన కిష్టయ్య అంటూ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ మధ్యలో మరి మన కింగ్ నాగ్ ఉన్నారు కాబట్టి రొమాన్స్ మిస్ అవ్వకూడదు కాబట్టి మంచి రొమాన్స్ కూడా పెట్టుకొని ఈ సినిమాని మంచి ఫార్మాట్లోనే మన ముందుకు దింపుతున్నారు అనేది చాలా క్లియర్గా ఈ ట్రైలర్లో మనకు తెలిసిపోయింది. కీరవాణి గారు మ్యూజిక్ కొడేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాసామి రంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా మంచి రీసౌండ్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేంజ్లో ఉంది. ఇంకా ఈ మూవీలో స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉండి మనల్ని ఇంతకుముందు మనం చూసిన సినిమాల్లో స్టోరీనే కదరా బాబు దీంట్లో ఏముంది అనిపించకుండా కనుక ఈ సినిమాలో ఈ ఇంగ్రీడియంట్స్ని మనకి చూపిస్తే డెఫినెట్గా యాక్షన్ సీన్స్ని, ఎంటర్టైన్మెంట్ని, మన కింగ్ నాగ్ని ఆ మాస్ అవతార్లో చూడటానికి మన అల్లర్ నరేష్ అండ్ రాజ్ తరుణ్ వీళ్ళిద్దరూ చేసే ఆ కామెడీని ఎంజాయ్ చేయడానికి అండ్ ఆల్సో
ఫైట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టున్నాయి. మంచి ఊరు బ్యాక్గ్రౌండ్లో నడిచే సినిమా కాబట్టి ఆ నేటివిటీని పండగ రోజుల్లో ఎంజాయ్ చేయడానికి డెఫినెట్గా ఆడియన్స్ విల్ రష్ టు ద థియేటర్స్ అండ్ థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్తోనే థియేటర్లోంచి బయటకు వచ్చేటట్టు ఈ సినిమాని మన ముందుకు తీసుకురావాలి వీళ్ళు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఈ సినిమాలో రొమాన్స్ని పెడుతూనే, ఆ లవ్ స్టోరీని పెడుతూనే హీరోయిన్కి ఏదో కొంచెం డిఫరెంట్ యాంగిల్ ఇస్తున్నారు అనేటట్టు ఈ ట్రైలర్ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ మధ్యలో డైలాగులు కూడా కొంచెం మంచి మాస్ మసాలా డైలాగ్స్, మంచి విజిల్ వర్తి డైలాగ్స్, మన కంప్లీట్గా మన మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే కైండ్ ఆఫ్ డైలాగ్స్ పెట్టుకున్నట్టు కూడా ఈ ట్రైలర్లో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో అవుట్ మాస్ ఎంటర్టైనర్తో మన కింగ్ నాగ్ మన ముందుకు రాబోతున్నారు. మన కింగ్ నాగ్ కోసం మనం డెఫినెట్గా పరిగెడుకుంటూ సినిమాకి వెళ్ళి ఆయన మాస్ అవతార్ని, ఈ ఎంటర్టైనర్ని, ఈ మాస్ మసాలాని చూడడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. కాబట్టి మనం ఇంకా సినిమాని చూసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంది అనేది అప్పుడు మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించింది మన కింగ్ నాగ్ నా సామి రంగా? మీరు కూడా నా సామి రంగా అనేటట్టు అనుకున్నారా అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. లాస్ట్లో ఆ సిగరెట్ వెలిగించుకునే షాట్ మాత్రం ఆహా, ఈ సిగరెట్ విచిత్రంగా అసలు వెలిగించుకునే థాట్స్ మరి డిఫరెంట్గా ఐడియాస్ ఎవరైనా రాయొచ్చేమో ఇంకా ఇప్పుడు కూర్చొని సిగరెట్ ఇలాగా అలాగా అని. ఎందుకంటే డిఫరెంట్ ఫార్మాట్స్లో సిగరెట్లు వెలిగించుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఫార్మాట్లో సిగరెట్ వెలిగించుకోవడం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది అనేటట్టు నాకు అనిపించింది. సో రెస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఇంకా మీరు మెన్షన్ చేయండి మా కింద. సో అదనమాట సంగతి గైస్. నా సామి రంగా ఈసారి పండక్కి నా సామి రంగా.